హలో ఫ్రెండ్స్. కొన్నిసార్లు చూసినట్లయితే సోషల్ మీడియాలోని వైరల్ అవుతున్న ఫేక్ న్యూసెస్‌ని చూస్తే నిజంగా ఇదే గనక జరిగితే సోషల్ మీడియా కాదు మన ఇండస్ట్రీ మొత్తం కూడా దద్దరిల్లిపోతుందిరా బాబు! అనే విధంగా అయితే మనకు ఊహల్లోనైతే మెదులుతుందనమాట ఆ ఆలోచన. ఇప్పుడు ఎందుకు ఈ న్యూస్ చెప్తున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా ఒక న్యూస్ అయితే గట్టిగా సోషల్ మీడియానైతే చక్కర్లు కొట్టేస్తుందనమాట. అంటే అది ఏంటో చెప్పేస్తాను. ముందుగా మన 'తారక్' అన్న ఇమేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. మన 'ప్రభాస్' అన్న ఇమేజ్ గూడా అందరికీ తెలిసిందే. మన 'ప్రభాస్' అని చెప్పాలి అంటే అది ఇండియా మొత్తం మీద ఉందని చెప్పుకోవాలి. మన 'ఎన్టీఆర్' అన్న గూడా చూసుకున్నట్లయితే 'దేవరతోని' ఆ ఇండియా క్రేజ్ మొత్తాన్ని గూడా మన 'ఎన్టీఆర్' అన్న గూడా సంపాదించుకున్నాడన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక మూవీ వస్తుందంట. ఇది ఇప్పుడు సోషల్ మీడియానైతే గట్టిగా చక్కర్లు కొడుతుందన్నమాట. ఈ ఊహ విన్న తర్వాత నిజంగా గూడా నాకైతే ఫీజులు ఎగిరిపోయిపోయా. ఎందుకు అంటే ఇప్పుడప్పుడే వీళ్ళ మధ్య అయితే డేట్స్ అంటే ఒక డైరెక్టర్ తీసుకున్నా సరే వీళ్ళ మధ్య డేట్స్ కుదిరించుకునే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఒకవేళ డేట్స్ వచ్చినా సరే ఇదే గనక నిజమైనట్లయితే ఖచ్చితంగా కూడా మన తెలుగు ఇండస్ట్రీ కాదు, మరి ఇండియన్ ఇండస్ట్రీ కాదు, ఇది ఖచ్చితంగా కూడా గ్లోబల్ వైడ్ మూవీ అయితే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన అదే అంటే ఈ మూవీ వస్తుందని అయితే మనకు సోషల్ మీడియాలో అయితే గట్టిగా చక్కర్లు కొడుతుందన్నమాట ఒక న్యూస్ అయితే. ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ ఎవరో కాదు మన అమరన్ మూవీ తీశారు కదా రాజకుమార్ పర్యస్వామి. సో అతనైతే ఖచ్చితంగా ఈ మూవీలో ఉంటున్నాడు, ఈ మూవీని అయితే అతనే తెరకెక్కిస్తున్నాడు అనే విధంగా అయితే మనకైతే తెలుస్తుందంట. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి మన ఎన్టీఆర్ అని అదే విధంగా ప్రభాస్ అని వెళ్ళి కలిసినట్లయితే మనకైతే తెలుస్తున్న న్యూస్ అనమాట. ఒకవేళ కానీ ఇదే గనక నిజమైనట్లయితే ఖచ్చితంగా కూడా థియేటర్ లో దద్దరిల్లిపోతే అది కూడా సౌండ్ ఇప్పుడు మ్యూజిక్ ఎవరిని తీసుకుంటారు ఒకవేళ కానీ ఇది నిజమైతే మ్యూజిక్ కి సంబంధించి ఎవరిని తీసుకుంటారో అన్నదైతే కొద్దిగా డౌట్ గానే మారిందన్నమాట. ఒకవేళ ఈ న్యూస్ కానీ పక్కగా అఫీషియల్ అయితే తొందరలోనే ఈ అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకువస్తానన్నమాట. నిజంగా ఈ న్యూస్ విన్న తర్వాత నాకైతే ఫీజులు ఎగిరిపోయి భయ్యా. ఎందుకు అంటే మన 'తారక్' అన్న ఇమేజ్ ఏంటో తెలుసు. మన 'ప్రభాస్' అన్న ఇమేజ్ ఏంటో తెలుసు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తుందంటే ప్రతి ఒక్కడికి కూడా నిజంగా గూస్ బంప్స్ అయితే అమాంతం నిజంగా ఒక థియేటర్‌కి సినిమాకి వెళ్ళగానే వీళ్ళే గాని నటించి ఆ మూవీ గనుక థియేటర్‌లో గనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఆడియన్స్ నిజంగా సీట్‌లో మాత్రం కూర్చోరు. మరి సినిమా అయ్యేంత వరకు కూడా లేచి డాన్స్ వేసుకుంటూ అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. అరుపులే అరుపులని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ న్యూస్ ఖచ్చితంగా వైరల్ అవుదే తొందరలోనే అధికార ప్రకటన ఇస్తారా? లేదా? నాకు తెలిసిన న్యూస్ అయితే నేను చెప్పాననమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట.